సో మంత్రివర్గ విస్తరణ గురించి అందరూ ప్రధానంగా చర్చించారు, దాని గురించి అందరు రాశారు ఈరోజు. సో మరి ఎవరికి ఉండబోతుంది ఈ ముగ్గురు ఏంటి, ఎవరెవరు? వివేక్ ఒకళ్ళు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, ఈ ముగ్గురికి కొత్తగా తెలంగాణ మంత్రివర్గంలో చోటు లభించబోతుంది అని చెప్పి దాదాపుగా నిన్న మధ్యాహ్నం నుంచి ఈ వార్త కొంచెం వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది. అన్ని న్యూస్ ఛానల్స్లో, అన్ని ప్రధాన పత్రికల్లో దీని గురించే రాశారు. అయితే చూడాలి మరి ఇప్పుడు, అంటే ఈరోజు ఆయన ఎమ్మెల్యే గారు చనిపోయారు కాబట్టి ఇది పోస్ట్ పోన్ అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీలు ఎలా ఉంటుందంటే ప్రమాణ స్వీకారం చేస్తానికి ఒక నిమిషం ముందు కూడా పేరు మారిపోయే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఈ ముగ్గురికి కన్ఫామ్ అని చెప్పి బయటకు వచ్చేసింది, ఇప్పుడు పోస్ట్ పోన్ అయితే ఈలోపు ఎవరన్నా లాబింగ్ చేసి మళ్ళీ ఇవి మారుస్తారేమో అనేది కూడా కొంత సస్పెన్స్ అయితే ఉంది. సో చూద్దాం ప్రస్తుతానికైతే ఎవరెవరికి మంత్రి పదవి రాబోతుంది ఏంటి అనేసి. 6గురికి అవకాశం ఉన్నా 3గురికే ఛాన్స్. సామాజిక కూర్పుతో మంత్రివర్గ జాబితా ఫైనల్. 2 మంత్రులకు ఉద్వాసన తప్పదా? శాఖల కేటాయింపు మార్పుపై సీఎంతో మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ చర్చలు. మీడియా కథనాలతో ఢిల్లీకి పరుగులు పెట్టిన ఆశావహులు. కవ్వంపల్లి సత్యనారాయణ, వివేక్, వాకిటి శ్రీహరిలకు అవకాశం అంటూ లీకులు. సో మాట్లాడదాం ఒకసారి దీని గురించి డీటెయిల్గా చూద్దాం మనం.